నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం లోకాసువార్త 2వ అధ్యాయము 11వ వచనము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మని రాత్రి లేసి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడిని అడిగినప్పుడు దేవుడి వాగ్దానం చేయించారు. వెంటనే షాడోస్ పెట్టిన చూడండి. ఇక్కడ ఉదయకాలం, మధ్యకాలం, అర్ధరాత్రి, సాయంత్రకాలం ప్రార్థన చేస్తున్నాం, త్యాగం చేస్తున్నాం, బైబిల్ పూర్తి దేవుని కృపను ఉపవాస ప్రార్థన చేస్తున్న విధంగా చేస్తున్నాం. దేవుడు మరి మన ప్రార్థనలను ఆలకించే దేవుడు. ఆయన మన కోసము ఈరోజు నరవతారం అయితే మరి భూలోకానికి జన్మించిన రోజు ఈరోజు క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ. ఆయన మరి దీనికి మరి ఈరోజు దావీదు పుట్టడం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడని ఈయన ప్రభువైన క్రీస్తు అని చెప్పేసి వాగ్దానం మరి దేవుడు మరి ఎంతగానో అడిగాను అనమాట. దేవా ఈరోజు క్రిస్మస్ కదా, ఈరోజు నాకు అదే దానికి సంబంధించిన వాగ్దానం కావాలి ప్రభు అన్నప్పుడు ఈ వాగ్దానం ఇచ్చారు. ఇంకో వేరే వాగ్దానం కూడా ఇచ్చారు. మరి ఈరోజు వాగ్దానం రిలేటెడ్ వాక్యాలు చూస్తే ఇక్కడ ఈ అధ్యాయంలోని 10వ వచనం చూస్తే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలపవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండట మీరు చూచెదరు అని వారితో చెప్పాను అని మాట్లాడతారన్నమాట. ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపరుల పొలంలో మరి ఉండి రాత్రి వేళ మరి తమ మందను కాచుకుంటూ ఉండగనమాట. ప్రభు దూత వారి యుద్ధకు వస్తుంది అనమాట. వారి యుద్ధ నిలిచి ప్రభు మహిమము వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడతారన్నమాట. అప్పుడు భయపడద్దని చెప్పేసి ఈ మాటలన్నీ కూడా మరి ప్రభు దూత వారితో మాట్లాడతారనమాట. ఆ తర్వాత ఇక్కడ ఇంకా దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2లో చూస్తే 1వ వచనం 2వ వచనం చూస్తే, రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపుచితమని చెప్పి అన్నాడు. మరి నక్షత్రం వెలిసిందంటే ఆయన పుట్టంగానే నక్షత్రం వెలిసినప్పుడు మరి తూర్పు దేశ జ్ఞానులు అందరూ కూడా మరి హేరోదు దినంలో అనమాట. ఆ రోజు ఆ దినముల మరి యూదయ దేశం నుంచి బెత్లెహేము యేసు పుట్టిన దగ్గర నుంచి కూడా తూర్పు దేశపు రాజులందరూ కూడా యెరూషలేమునకు వచ్చారనమాట. వచ్చి యూదుల రాజుకు పుట్టినవాడు ఎక్కడ అని చెప్పేసి అక్కడ వారు అందరిని అడుగుతూ ఉంటారనమాట. మరి దేవుడు పుట్టంగానే నక్షత్రం వేస్తుందన్నమాట. లోకానికి వెలుగు అనమాట. ఆయన లోకాన్ని వెలుగే వచ్చిన దేవుడు అనమాట మన దేవుడు. ఇంకా మరి యోహాను సువార్త 1:45 వచనంలో చూస్తే, ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యేసు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను అని చెప్పి మాట్లాడుతున్నారు అనమాట. మరి ఇక్కడ ఫిలిప్పు గారు మరి అందరూ కూడా నతనయేలు గారు ధర్మశాస్త్రంలో మరి ఆనాడు మోషే గారు రాశారనమాట. దేవుడు మరి యేసు కుమారుడు అని చెప్పేసి ఆయన పుడతాడని చెప్పేసి లోకానికి వెలుగేస్తాడని చెప్పేసి ఆనాడే రాసిన అనమాట మోషే గారు. ఆ తర్వాత మరి ఇంకా కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 36వ వచనంలో చూస్తే, చంద్రుడు ఉన్నంతకాలం అది నిలిచిన నీవు మింట నుండి సాక్షి మరి నమ్మకముగా ఉండినట్లు అది స్థిరపరచబడిన నీవు నా పరిశుద్ధతోడని నేను ప్రమాణం చేసి దావీదుతో నేను అబద్ధపడనని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారన్నమాట. మరి దేవుడు మరి ఆకాశంలో మరి మనకి ఒక తార వెలిసిందనమాట. దాని సాక్షిగా మరి దేవుడు పుట్టంగానే అది వెలిసిందనమాట. నక్షత్రం అంటే వెలుగు అనమాట. ఆ వెలుగు ఈ లోకానికి వచ్చి అన్నమాట. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు అనమాట. మనం రక్షిస్తానికి, పాపులందరినీ రక్షిస్తానికి చిరాజుని వాస చేయడానికి ఆయన వచ్చి ఉన్నారన్నమాట. ఈరోజు ఆయన జన్మదినం అన్నమాట. ఈరోజు మనం అందరం కూడా సంతోష సమాధానంతో ఉండాలని చెప్పి దేవుడు ఏదైనా మాట్లాడుతున్నారన్నమాట. ఈ దినం మరి ఇంకో వాగ్దానం కూడా మరి దేవుడు ఇచ్చేయండి. మరి నేనే మీతో నిత్య సంబంధం చేసేదను, దావీదు చూపించిన శాశ్వత కృపను మీరు చూపుతానని చెప్పేసి అంటున్నారు. ఇంకా నా జాగ్రత్త మీకు తోడుగా ఉంటుంది, నా బాహువులు మీరు బలపరుస్తున్నారు, ఏ శత్రువును మీ మీద విజయం పొందజాలని అంటున్నారు, దోషకారులు అతన్ని బాధపరచాలంటున్నారు. ఇంకా అతని మీద మరి అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొడతానంటున్నారు. అతని మీద పగొట్టేవారందరినీ మొత్తుతానంటున్నారు. నా వసతి నాకు అతను తోడు ఉండదు అంటున్నారు. నానాం బట్టి అతను కొమ్మిచ్చబడిన
అంటున్నారు. భయపడొద్దు అంటున్నారు. శాశ్వతకాలం వరకు అతని సంతానం ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనం నిలిపిదనని చెప్పేసి ఏదైనా మాట్లాడారండి. దినం దినమందు జీవితం కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనద్ర సరస్వతి ముందర ఘనమైన నామకల తీస్తున్నాను తండ్రి. మీద ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు న్యాయం చేసుకున్నాను. ప్రతి ఒక్క బిడ్డ అసలు తట్టు నాకు తెలిసిన కోరిక తెచ్చుంటాను. వీళ్ళు మంచి ఇంటి ఉద్యోగాలు తెచ్చండి. అది పుస్తకం అది సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్పర్శన వేదన వచ్చిన వినవాళ్ళు అతని రక్షణ తెచ్చండి. యోనస్లం బలపరచండి. మీ తరపున మీరు సత్పంట కృషిపుణ్యతలు భాగంగా తెచ్చమని మా ప్రభు వీరేషన్ నేర్చుకొస్తే ప్రసిద్ధమైన నావున అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. నేను ప్రార్థనలు మా కుటుంబం గురించి కూడా ప్రేర్ చేయమని చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ.